నేచురల్ ఫార్మింగు, పెస్టిసైడ్సు ఇప్పుడు రైతేమంటాడు? నా పంట పాడైపోతుంది. పురుగులొచ్చి తింటున్నాయి. నేను దాన్ని కంట్రోల్ చేయకపోతే నేను పెట్టుబడి నాకు రాదు కదా! నేను దాన్ని పెస్టిసైడ్స్ వేసి కంట్రోల్ చేయాలి కదా! అని అనుకుంటాడు. కన్జ్యూమర్ ఏమనుకుంటాడు? అరే! దీనిలో పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉంటే నా హెల్త్ పాడైపోతుంది కదా! అనేది కన్జ్యూమర్ అనుకుంటాడు. సో, దీనిలో ఎక్కడో ఒక లాజిక్ ఉంది. అంటే అందరూ కరెక్టే. దీనిలో ఉన్నప్పుడు నేను ఆర్గానిక్ ఫార్మర్స్‌ని ఎక్కడున్నా కలుస్తా ఉంటాను. ఆ ట్రూ సెన్స్ ఆఫ్ నేచర్‌తో కలిసి నేచర్‌లాగా పనిచేసేవాళ్ళని. ఆర్గానిక్ ఫార్మర్ అనే టైటిల్ పెట్టుకున్న వాళ్ళని కాకుండా ఒక 20, 30 సంవత్సరాల నుంచి దానిలోనే ఉన్న వాళ్ళని నేను కలిసాను. మైసూరు దగ్గర ఒక ఫార్మర్‌ని కలిసినప్పుడు నాతో పాటు ఒక జర్నలిస్ట్ వచ్చాడు. జర్నలిస్ట్‌లకి ఒక రకమైన పొగరుంటుంది గదా! ఏదైనా మేము అడగొచ్చు అనే దానిలో మాట్లాడుతా ఉంటారు గదా! ఏవండీ మీరు మీరు ఈ పెస్ట్ అంతా ఎలా కంట్రోల్ జేస్తారు? మీరంటే కంఫర్ట్‌గా ఉన్నారు. ఒక పేద రైతు పరిస్థితేంటి? ఈ పెస్ట్‌లన్నీ ఆ ప్రొడ్యూస్ తినిపోతే అతనెలా సర్వైవ్ అవ్వగలడు? అని అడిగాడు. ఆయనేం జెప్పాడంటే, "భూమి నాది అనిన పుడమి ఫక్కున నవ్వును." ఈ భూమి నాది అని మరి ఓన్ జేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ప్లీజ్ అండర్‌స్టాండ్ దట్ మీరిక్కడ పర్మనెంట్ కాదు. ఇది అందరిది. ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ స్టేక్ అని అంటూ ఆయనేం జెప్పాడంటే, నేను ఒకరోజు పొద్దున్నే పొలంలో తిరుగుతున్నాను. తిరుగుతుంటే పురుగులు మాట్లాడుకుంటున్నాయి. నేను రోజు తిరుగుతున్నాను గాబట్టి నాకు వాటి భాష తెలుసు. అది నాకు అర్థమైంది. అవేం మాట్లాడుకుంటున్నాయంటే, ప్రతిరోజు ఒక పెద్ద పెస్టొస్తుంది ఇక్కడికి. ఈ కాయలన్నీ తెంపుకొని పోతుంది. వీడినెలా కంట్రోల్ జేయాలి అని అనుకున్నాయవి. ఎవరు ఆ పెస్ట్ అంటే ఈ మనిషేనని చెప్పేసి మాట్లాడుకుంటున్నాయి. సో, అంటే వాటికి మనం పెస్ట్ మరి మనల్ని నిర్మూలించాలా అవి? మనం వాటిని నిర్మూలించాలా? ఇదేదో యుద్ధంలాగా గాకుండా ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ ఫెయిర్ షేర్ అనే దానిలో ఒక న్యాచురల్ సిస్టమ్‌లో దాన్ని చంపటం కన్నా రిపెల్లెంట్స్ వాడడం ఎలాగా? దాన్ని ఒక మినిమైజ్ చేయడం ఎలాగా అనే ప్రాక్టీసెస్ చాలా ఉన్నాయి. మనం ముందే అనుకున్నట్టుగా ఇదేం కొత్త విషయం, అద్భుతమైన విషయం ఏం గాదు. వేల సంవత్సరాల నుంచి దాదాపు 20,000 సంవత్సరాల నుంచి పెస్ట్ ఉంది, వైరస్‌లున్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. కానీ మనం పంటలు పండించాం, ఆరోగ్యంగా ఉన్నాం, చేసాం. ఎందుకు ఇప్పుడే కొత్తగా వచ్చిందంటే, దాన్ని కంట్రోల్ చేసే క్రమంలో గనక మనం మనం చూస్తే మనుషులు గనక యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఎవరైతే యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఎవరైతే తీసుకుంటారో, వాళ్ళు మోర్ అండ్ మోర్ తీసుకోవాల్సొస్తది. దాని ద్వారా వాళ్ళ బాడీ ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతా ఉంటాయి. దానికన్నా నేచురల్ ప్రాక్టీసెస్‌లోకెళ్తే వాళ్ళు స్ట్రెంగ్తెన్ అవుతూ అడాప్టబిలిటీ పెరుగుతది. అలానే దీనికి తగినట్టుగా మనం ఒక నేచురల్ సిస్టమ్‌లో దాంతో పాటు సెయిల్ అయితే ఈ ప్రమాదం ఉండేది కాదు. దీన్ని పూర్తిగా నాశనం చేయాలనే దానిలో స్ప్రే చేస్తే అది ఇంకొక రూపం తీసుకుంటుంది. మళ్ళా దానికి ఇంకొక మందు, దానికి ఇంకొక మందు. ఈ మందులు పెరిగి మళ్ళా మన పొట్టలోకి, మన భూమిలోకి, మన నీళ్ళలోకి ఇవన్నీ పొయ్యి ప్రవహించి సముద్రాల్లోకి పోయి సముద్రాల్లో ఉన్న జీవరాశిలో కూడా ఒక బయో అక్యుములేషన్ ప్రాసెస్ ద్వారా మీరు చేపలను తిన్నా, రొయ్యలను తిన్నా, కాయలను తిన్నా, కూరగాయలను తిన్నా అగైన్ అవన్నీ ఎక్కడికొస్తాయి? మళ్ళా మీ పొట్టలోకే వచ్చి, మీ పొట్టలో చేయాల్సినంత డ్యామేజ్ చేసి బయటికెళ్ళిపోతాయి. అందుకని ఈ ఓవరాల్‌గా ఈ స్టోరీ మనకు తెలిసిందనుకోండి, ఓకే. ఎలా బిహేవ్ చేయాలనేది అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఆల్ సైకలాజికల్ బిహేవియర్ సెన్స్ అండి. మీకు ఆ మనసుండాలి. అంటే ఇది నాది మొత్తం నేను హోల్డ్ చేసుకున్నాననే దానిలో ఉండొద్దు. ఇదేంటంటే ఒకళ్ళో ఇద్దరో చేస్తే కాదు. నేచురల్ ఫార్మింగ్ ఎవరో చేస్తున్నారు. చుట్టూ అందరూ కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నారు. డెఫినిట్‌గా ఆ పెస్ట్ అంతా ఇటొస్తది. అదే ఎక్కువ మంది చేస్తున్నారనుకోండి, వాటన్నిటికి సరిపోయిన ఆహారం అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి ఆ అటాకింగ్ ఉండదు. ఇలాగా ఒక క్లస్టర్ వైస్‌గా బేస్‌గా దానికి సస్టైనబుల్ వేలో, నేచురల్ వేలో మనం ఒక సొల్యూషన్ చూడాలి.